భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేయగా రోహిత్ శర్మ 79 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. ఈ ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి ఓపెనర్గా జట్టు గెలిచిన మ్యాచుల్లో 100 సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ అసాధారణ రికార్డు రోహిత్ శర్మ కేవలం పరుగులు మాత్రమే చేయకుండా జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాడో స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ 95 స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 87, వెస్టిండీస్ మాజీ ఓపెనర్ డెస్మండ్ హెయిన్స్ 86, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 85 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హెడెన్లు చెరో 78 విజయవంతమైన ఇన్నింగ్స్లతో రోహిత్ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఓపెనర్గా క్రీజులోకి వచ్చి భారీ స్కోర్లు చేయడమే కాకుండా వాటిని జట్టు విజయాలుగా మార్చడంలో రోహిత్ శర్మ అందరికంటే ఎత్తులో నిలిచి ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా.